Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో 10th క్లాస్ స్టూడెంట్స్ సంబంధించి పాస్ గ్యారంటీ ఇన్ 15 డేస్ ప్రోగ్రామ్ నేను మ్యాథమెటిక్స్ చేశాను కదా. ఆ ప్రోగ్రామ్ నుంచి మనకి పబ్లిక్ ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో ఈ వీడియోలో అయితే కనుక నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నాను. మన ఛానల్లో ఇక నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అలాగే ఫస్ట్ ఇయర్ 10th క్లాస్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా మీకు వస్తుంటాయి. సో మీకు తెలిసినటువంటి స్టూడెంట్స్కి అలాగే వాళ్ళ పేరెంట్స్కి కూడా మన ఛానల్ గురించి చెప్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పేపర్ 2025 మార్చిలో జరిగినటువంటి పబ్లిక్ ఎగ్జామ్ పేపర్ది. దీంట్లో మనం చెప్పుకున్నటువంటి చాప్టర్స్ నుంచి ఎన్ని మార్క్స్ క్వశ్చన్స్ వచ్చినాయి ఏమొచ్చినాయి అనేది చూద్దాం. సెక్షన్ 1లో 12 1 మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 12 1 మార్క్స్ క్వశ్చన్స్కి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 26,91 ఈజ్ 13. ఫైండ్ ద ఎల్సిఎం ఆఫ్ 26,91. ఈ మోడల్ ప్రాబ్లం మనం ఆల్రెడీ చెప్పి ఉన్నాం. సో ఖచ్చితంగా అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఫార్ములా వేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక 1 మార్క్ క్వశ్చన్ అయితే కనుక మన వీడియోలోంచి అయితే రావడం జరిగింది. రైట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ట్రైనామియల్ హ్యావింగ్ డిగ్రీ 6 డిగ్రీ ఉండాలి. ట్రైనామియల్ అంటే 3 టర్మ్సే ఉండాలి. అయితే డిగ్రీ 6 ఉన్నటువంటి అంటే కనుక x⁴ 6 ఉండాలి. టర్మ్స్ మాత్రం 3 టర్మ్స్ రాయాల్సి ఉంటుంది అనమాట. సో దానికి ఒక మార్కు. నెక్స్ట్ అలాగే పి ఆఫ్ ఈ ప్రాబబిలిటీకి సంబంధించి పి ఆఫ్ ఈ ఆల్వేస్ 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్తాం. సో అది కూడా మనం చెప్పిందే. సో అది కూడా మనం చెప్పిన దాంట్లోంచి వచ్చింది. ఓన్లీ మనకి మన వీడియోస్లోంచి ఏ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి వాటి గురించి నేను డిస్కస్ చేస్తున్నాను. ఇక్కడ రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే నేను వాటిని వదిలేస్తున్నాను. సో నెక్స్ట్ అలాగే 2 లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ ఇచ్చారు. ఇచ్చి అవి నో సొల్యూషన్స్తో ఉన్నాయి. నో సొల్యూషన్స్తో ఉండాలంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. సో ఎసెషన్ కరెక్టే, రీజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది మనకు తెలిసినటువంటిదే. సో ఇది ఒక మార్కు. నెక్స్ట్ అలాగే క్వాడ్రాటిక్ పాలినామియల్లో సమ్ ఆఫ్ ద జీరోస్ ఎంత -3 ఇచ్చాడు. ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ 2 అన్నాడు. అయితే పాలినామియల్ ఎంత అని అడిగాడు. k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అనే ఫార్ములేస్ చేయాలి. ఇది కూడా మనం చెప్పుకున్నటువంటి సమ్మే. నెక్స్ట్ రూట్ ఆఫ్ x² మైనస్ 7x ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0 కి సంబంధించి ఒక రూట్ 4 అని ఇచ్చారు. అనదర్ రూట్ అడిగారు. ఏళ్ళది స్ప్లిట్టింగ్ మెథడ్ ద్వారా స్ప్లిట్ చేసేస్తే 4,3 అనే 2 రూట్స్ వస్తాయి. అది ఈజీగా ఉంటుంది. సో అది కూడా మన వీడియోలో ఉన్న నాలెడ్జ్ యూస్ చేసి చేయొచ్చు. మొత్తం ఓవరాల్గా 6 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. 6 1 జార్ 6 మార్క్స్ అనమాట. అవుట్ ఆఫ్ 12 6 క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. అంటే పైగా మనం అన్ని చాప్టర్స్ కంప్లీట్ చేయలేదు. ఓన్లీ కొన్ని చాప్టర్స్లో సెలెక్టెడ్గా మాత్రమే చెప్పాం. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్లోకి వెళ్తే కనుక 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఇస్తారు. 1 మార్క్ 12 ఇస్తారు. 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇచ్చారు. దాంట్లోంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి అనేది చూద్దాం. సో 2 మార్క్స్ క్వశ్చన్స్లో ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ కాస్ థీటా 0 ఏ సైన్ థీటా అన్నారు. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. ఈ మోడల్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి సో ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. నెక్స్ట్ జీరోస్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ x² ప్లస్ 7x ప్లస్ 10కి జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా చేస్తే కనుక -2, -5 అని వస్తాయి. సో ఇది ఒక క్వశ్చన్ 2 మార్క్స్. 2 క్యూబ్స్ ఇది మనం చెప్పుకోలేదు ఈ చాప్టర్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుందా లేదా అని అడిగారు ఎక్స్ప్రెషన్ ఇచ్చి. మోడల్ కూడా మనం చెప్పిందే. సో ఇది ఒక 2 మార్క్స్ క్వశ్చన్. ఓవరాల్గా 8లో 3 క్వశ్చన్స్ అయితే మనం చెప్పినవి వచ్చినాయి. 3 క్వశ్చన్స్ ఇంటూ 2 మార్క్స్. సో 6 మార్క్స్ అయితే సెక్షన్ 2లోంచి వచ్చినాయి. సెక్షన్స్ 3 4 మార్క్స్ క్వశ్చన్స్ 8 ఇస్తారు. 8 రాసేయాలి. సో అందులోంచి మనం చెప్పిన ఎన్ని వచ్చినాయి అంటే కనుక 2 డైస్ తీసుకున్నారు. డైస్ వేస్తే అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి మనం చెప్పుకున్నాం. 1 1 1 2 1 3 1 4 1 5 1 6 అలా మొత్తం 36 అవుట్కమ్స్ వేస్తాము. సో టోటల్ చేస్తే కనుక 6 రావాలి. సమ్ 6 12 9 13 వస్తామని ఛాన్స్ అంటాను అడిగారు. ఇది ఆల్రెడీ మనం ఆ మోడల్ సమ్ చెప్పుకున్నాం. మీడియన్ ఫార్ములా మీను మీడియన్ 3 ఫార్ములా 3 మనం చెప్పుకున్నాం కాబట్టి అదొక క్వశ్చన్. కే వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. kx ఇంటూ x మైనస్ 6 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0కి ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయి కనుక. సో ఇది ఒక క్వశ్చన్ కాబట్టి నెక్స్ట్ అలాగే
పెరాబోలా, ఈ పెరాబోలా సమ్ ఆల్రెడీ మనం ఈ మోడల్ సమ్స్ తో చెప్పుకున్నాం కాబట్టి ఇది ఒక క్వశ్చన్. అలా మొత్తం 4 క్వశ్చన్లు అయితే వచ్చినాయి. 4 క్వశ్చన్స్ ఇంటూ 4 మార్క్స్, ఓవరాల్గా 16 మార్క్స్ అయితే వచ్చినాయి. నెక్స్ట్ అలాగే సెక్షన్ 4లో తీసుకున్నట్లయితే 8 మార్క్స్ క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ రాయాలి. ఇంటర్నల్ చాయిస్ అయితే ఉంటుంది. రూట్ 7 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. మనం ఆల్రెడీ రూట్ 5, రూట్ 7, రూట్ 3, రూట్ 11 వీటిలో ఏదైనా అవ్వచ్చు అని చెప్పుకున్నాం. సో ఇదొక మోడల్. సెకండ్ సమ్లో ట్రైసెక్షన్ పాయింట్స్ P, Q అనే పాయింట్స్ ఉంటాయి. P అనే పాయింట్ 1:2 రేషియోలో డివైడ్ చేస్తుంది. Q అనే పాయింట్ 2:1 రేషియోలో డివైడ్ చేస్తుంది అని చెప్పుకున్నాం. mx2 + nx1 / m + n, my2 + ny1 / m + n అనేటువంటి ఫార్ములా యూజ్ చేసి మనం ఆ ప్రాబ్లం అయితే కనుక చేసి ఉన్నాం కాబట్టి అదొక క్వశ్చన్. నెక్స్ట్ డెక్ ఆఫ్ కార్డ్స్ లోంచి ఆస్ తీయడానికి ఛాన్స్ ఎంత? నాట్ ఆస్, ఫేస్ కార్డ్, స్పేడ్ తీయడానికి ఛాన్సెస్ అడిగారు. ప్లేయింగ్ కార్డ్స్ మీద ఈ ప్రాబ్లం కూడా మనం చెప్పుకున్నాం. అలాగే మీన్ కనుక్కోమన్నారు స్టెప్ డీవియేషన్ మెథడ్లో. స్టెప్ డీవియేషన్ మెథడ్లో a + σ_fi / σ_fi × h అనేటువంటి సమ్ము. సో ఇది ఒక క్వశ్చన్ కూడా మనం చెప్పుకున్నదే. అలాగే గ్రాఫ్కి సంబంధించి 2 ఈక్వేషన్స్ ఇచ్చారు. సింగిల్ సొల్యూషన్ ఉంటుంది. 2, 2 అనే పాయింట్ దగ్గర 2 టచ్ అవుతాయి. సో ఇది కూడా మనం ఈ మోడల్ చెప్పుకున్నాం కాబట్టి ఓవరాల్గా 5 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 5 వచ్చేసినాయి. 5 క్వశ్చన్స్ ఇంటూ 8 మార్క్స్, 5 8 = 40 మార్క్స్ అనమాట. సో ఓవరాల్గా ఇక్కడ చూస్తే కనుక మొత్తం ఎన్ని మార్క్స్ వచ్చినాయంటే 12, 28, 68 మార్క్స్ అయితే వచ్చినాయి. మనం ఆల్రెడీ వీడియోస్ చేసేటప్పుడు అంతకుముందు ఒక వీడియో అయితే చేసాను. 10th క్లాస్ స్టూడెంట్స్కి మ్యాథ్స్ అంటే భయమా, అయితే 70% పైన మార్క్స్ ఈ ప్లేలిస్ట్ చూస్తే తెచ్చుకోవచ్చనే నేను ఛాలెంజింగ్గా చెప్పడం జరిగింది. సో దాని ప్రకారమే మనకి నియర్లీ 70 మార్క్స్ అంటే 68 మార్క్స్ వరకు కూడా మన వీడియోస్ చెప్పినటువంటి మోడల్ నుంచి అయితే రావడం జరిగింది. సో మీ యొక్క సపోర్ట్ ఎలా ఉంటే మరిన్ని వీడియోస్ ఇంకా ముందు చేస్తాం. మన ఛానల్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే యావరేజ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్కి మంచి మార్క్స్ తెప్పించడం, తర్వాత ఇన్ ఫ్యూచర్ బ్రైటర్స్ కూడా యూజ్ అయ్యేలాగా మంచి ఆబ్జెక్టివ్ టాపిక్స్ మీతో కూడా మీ ముందుకి నేనైతే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే ఎగ్జామ్స్ రాసేస్తున్నాం, అయిపోయినాయి. సోషల్ ఎగ్జామ్ కూడా 31st జరగబోతుంది. ఆ సోషల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఈ పేపర్స్ అన్నీ ఎక్కడికి వెళ్తాయి, పేపర్స్ వెళ్ళిన తర్వాత పేపర్ వాల్యుయేషన్ ఎలా చేస్తారు, అక్కడ జరిగే ప్రాసెస్ అంతా ఏంటనేది నేను మరో వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే మన వీడియోని నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.